Good morning to all of you. I hope that you're all doing well. This is me, Sayyid Shujatullah. Welcome to T1 Academy. Mortality rate. Mortality rate we have to learn. What is the meaning of mortality rate అండి? ఓకే, ఇది చూసేద్దాం. సో కాన్సెప్ట్ మనం ఇట్లానే నేర్చుకుంటున్నాం. ద డేటా వి విల్ సీ ఇన్ జస్ట్ ఎ బిట్, డోంట్ వరీ. డేటా ఎక్కడైనా దొరుకుతుందండి. కాన్సెప్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, mortality. There are three kinds of mortalities are there. Mortality అంటే how many years you can survive. Okay, how many years you will live on an average గా. ఓకే, ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారని మాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? మోర్టాలిటీ రేట్. మోర్టల్, అందరూ మనం మోర్టలే. ఓకే, మోర్టల్ అంటే దోస్ హు డై, ఇమ్మోర్టల్ అంటే దోస్ హు డోంట్ డై. ఓకే, సో వీఆర్ హ్యావింగ్ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోర్టాలిటీ రేట్స్. వన్ ఈజ్ infant mortality rate, another one is mother mortality rate, or mother ki ఇంకొక ఇది ఏముంది కదా, మదర్ అయినా చెప్పచ్చు, మెటర్నల్ అయినా చెప్పచ్చు. దెన్ అండర్ 5 mortality rate, మూడు ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇన్ఫాంట్ mortality rate అంటే ఏంటి? ఓకే, ద బేబీస్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు సర్వైవ్ మోర్ దాన్ 1 year. ఇట్ మీన్స్ the babies who are born, they are dying before 1 year completion. 1 year kuda complete avvatledu, before 1 year babies, newborn babies, after they are born within 1 year they are dying. Okay, చచ్చిపోతున్నారని మాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఓకే, ఇంకొకటి ఉంది, ఇంకా డీప్గా ఉంటే వన్ మోర్ ఇస్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్. నియోనాటల్ మోర్టాలిటీ రేట్. జనరలీ మోర్టాలిటీ రేట్స్ ఇప్పుడు మనం 4 అనుకుంటాం. నియోనాటల్ అంటే ఎనీ బేబీ హూ ఈజ్ నాట్ ఓల్డర్ దెన్ 28 days. న్యూబార్న్ బేబీ 28 days ఇంకా కంప్లీట్ చేయలేదు. ఓకే, ఎనీ బేబీ విచ్ ఈజ్ హ్యావింగ్ ద లైఫ్ ఆఫ్ లెస్ దాన్ 28 days. బార్న్ అయిన తర్వాత 28 days కంటే తక్కువనే లైఫ్ ఉంది అన్నమాట. ఓకే, సో ఇఫ్ ఓకే ఎనీ బేబీ విచ్ ఈజ్ లెస్ దెన్ 28 days ఈజ్ కాల్డ్ ఎస్ నియోనాటల్ బేబీ అంటారు. ఏమంటారు? నియోనాటల్ బేబీ. అదే 28 days కంటే ముందు చచ్చిపోతే మనం నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటారు. వీ కాల్ ఇట్ యాజ్ వాట్? నియోనాటల్ మోర్టాలిటీ రేట్. ఇఫ్ ద బేబీ డైస్ లెస్ దెన్ 1 year, వీ కాల్ ఇట్ యాజ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఈ రెండు ఎక్కువ ఉండద్దు. ఒకవేళ బై 1000 చూసుకుంటాం. అది మనం హౌ డు వీ సీ దిస్? వీ సీ దిస్ బై 1000. ఇన్ఫాంట్ మోర్టాలిటీ అండ్ మదర్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్ బై 1000 చూసుకుంటాం. అంటే హైదరాబాద్లో న్యూబార్న్ బేబీస్ 1000 అవుట్ ఆఫ్ 1000 న్యూబార్న్ బేబీస్, అలాగే 1000 బేబీస్ పుట్టినమాట, 50 ఆర్ డయింగ్ బిఫోర్ కంప్లీటింగ్ 28 days. 20 years కంటే ముందు చచ్చిపోతున్నారు 50. Okay, then we call it as 5%. సో నియోనాటల్ మోర్టాలిటీ రేట్ ఎంత? 5% అంటారు. అంటే ఏంటి? ఎవ్రీ 1000 బేబీస్లో 5% ఆర్ డయింగ్. అంటే 50 ఆర్ డయింగ్. ఇట్ మీన్స్ వాట్? 50 ఆర్ డయింగ్ లెస్ దెన్ 28 days. And means they are not able to complete 28 days also. Okay, infant mortality rate అంటే అంతే. Okay, number of babies dying before completion of 1 year. 1 year కంటే ముందు, కంప్లీట్ చేయముందే వాళ్ళు చచ్చిపోతున్నారు అన్నమాట. బై 1000. ఇది కూడా బై 1000 ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటారు. ఓకే, సో నియోనాటల్ మోర్టాలిటీ రేట్ ఇలాంటి పర్సంటేజెస్తో మనకు ఏం తెలుస్తుందంటే, మన గవర్నమెంట్ జనరలీ న్యూనాటల్ మోర్టాలిటీ రేట్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎందుకు అవుతుందంటే పూర్ పీపుల్లో ఎక్కువ కనిపిస్తుంది. అది జనరలీ ఇట్ ఈజ్ మోర్ సీన్ ఇన్ వాట్? పూర్ పీపుల్. అంటే 1000 BPL పాపులేషన్ పూర్ ఉన్న వాళ్ళకి 1000 బేబీస్ బార్న్ అయినాయి. పూర్ ఉన్న వాళ్ళకి 1000 బేబీస్, లెట్స్ సపోజ్ 1000 బేబీస్ ఆర్ బార్న్. ఓకే, దే విల్ హ్యావ్ లైక్ 150 ఆర్ డైయింగ్. అదే మిడిల్ క్లాస్ రీచ్ ఉన్న వాళ్ళకి 1000 బేబీ బార్న్ అయితే, మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి, రీచ్ ఉన్న వాళ్ళకి, ఆ పాపులేషన్లో 1000 బేబీ బార్న్ అయితే దేర్ ఈజ్ లైక్ 20 నాట్ ఈవెన్ 20 110 డై అవుతాయి.
అంటే ఏంటి, ఏదైనా న్యూనాటల్ అంటే చిన్న చిన్న పిల్లలకి ఇంకా ఇన్ఫాంట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు యశోదాలో అపోలోలో అడ్మిషన్ చేసుకొని ఓకే పిల్లలకి మంచిగా చేసుకుంటున్నారు. వీళ్ళు బీపీఎల్ పాపులేషన్లో ఎంత పెద్దగా ఎందుకు ఫిగర్ ఉందంటే వీళ్ళ పిల్లల్లో చిన్న పిల్లల్లో బార్న్ అయిన తర్వాత కాంప్లికేషన్స్ వస్తే వీళ్ళ దగ్గర డబ్బులు లేదు, వీళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్కి అడ్మిట్ అవ్వట్లేదు. అంటే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అంత కెపాసిటీ లేదు టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. Government hospital does not have the capacity to take care of them. Okay, so these figures will make the government to realize that neonatal infant mortality rate ఎక్కువ ఉంటే ఓకే వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే ఓకే పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా చేయాలి, నియోనాటల్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ డిక్రీజ్ చేయడానికి ఎవ్రీ గవర్నమెంట్ హాస్పిటల్లో నియోనాటల్ బేబీ సెంటర్స్, టెస్ట్ ట్యూబ్స్ అవన్నీ బాక్సెస్ అవన్నీ ఉండాలని వాళ్ళకు అర్థమవుతుంది. ఓకే, అండ్ బేసికలీ ఏ రేట్ అయినా సరే దిస్ రూరల్ ఏరియాలో ఎప్పుడైనా ఎక్కువ ఉంటుంది, ఓకే, అండ్ అర్బన్ ఏరియాలో తక్కువ ఉంటుంది ఈ రేట్స్. అంటే రూరల్ ఏరియాలో ఎక్కువ చచ్చిపోతారు పిల్లలు అండ్ అర్బన్ ఏరియాలో తక్కువ చచ్చిపోతారు పిల్లలు ఆఫ్టర్ దే ఆర్ బార్న్. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. చిన్న పిల్లలకి ఏమేం కావాలి అవన్నీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది చూసిన తర్వాతనే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, మళ్ళీ సార్ ఎట్లా అర్థమవుతుంది అంటే యశోదాలో ఓకే యశోదాలో 2021లో 100 women came to give birth. 100 women came to give birth. అదే అపోలోలో 100 women came to give birth. ఓకే, అట్లనే ఫెర్నాండిస్ హాస్పిటల్లో 100 women came to give birth to babies. లైక్ దట్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా 1 lakh women came 2021లో 1 lakh women came to give birth. 1 lakh women came to give birth. సో బర్త్ ఇచ్చిన తర్వాత ఎంతమంది చచ్చిపోయిండు, ఎంతమంది పిల్లలు 28 days కంటే ముందు చచ్చిపోయిండు, ఓకే అవన్నీ వీళ్ళు డాటా కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పంపిస్తారు. సార్ మా దగ్గర ఎన్ని ప్రెగ్నెంట్ ఉమెన్ అడ్మిషన్స్ అయినాయి, వీళ్ళల్లో 28 daysలోనే దీస్ మెనీ హ్యావ్ డైడ్ అని అలా వాళ్ళు గవర్నమెంట్కి చెప్తుంటారు. సో ఆ డేటా గవర్నమెంట్ కలెక్ట్ చేసుకొని ఇలాంటి రేట్స్ తీస్తుంది. సో బేసికల్లీ వీళ్ళు పంపించాలి డేటా. ఓకే, గవర్నమెంట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు పంపించాలి డేటా, వాళ్ళు పంపిస్తేనే వాళ్ళకు అర్థమవుతుంది. ఓకే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఇట్లా ఉంటే అన్నీ ప్రాపర్గా అర్థమవుతుంది, గవర్నెన్స్ కూడా అర్థమవుతుంది. ఓకే, మళ్ళీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మదర్ మోర్టాలిటీ రేట్? మదర్ మోర్టాలిటీ రేట్ అంటే ఉమెన్ ఆఫ్టర్ గివింగ్ birth to baby, after giving birth to baby, died, after giving birth to baby died before completion of 43 days. అంటే ఒక ఉమెన్ ఒకవేళ బర్త్ ఇచ్చిన తర్వాత 43 days సర్వైవ్ అయితే ఆమె సర్వైవ్ అయిపోతుంది, అంటే బతికేస్తుంది అన్నమాట. ఓకే, అంటే ఏంటి, ఆఫ్టర్ బర్త్ 43 days చాలా క్రూషియల్ ఫర్ ఏ ఉమెన్. ఆఫ్టర్ బర్త్ 43 days చాలా క్రూషియల్. సో చచ్చిపోవాలంటే 43 daysలోనే చచ్చిపోవాలి, లేకపోతే 43 days సర్వైవ్ అయితే సర్వైవ్ అయిపోతారు అన్నమాట. ఓకే, ఉమెన్ మదర్ విల్ సర్వైవ్. సో 43 days అని ఎట్లా పెట్టుకున్నారు. ఓకే, సో నంబర్ ఆఫ్ ఉమెన్ ఆఫ్టర్ గివింగ్ ద బర్త్ టు ద బేబీ డైడ్ బిఫోర్ కంప్లీటింగ్ 43 days బై 1 lakh పాపులేషన్. 1 lakh women came to give birth. 1 lakh women got into hospitals. వాళ్ళు హాస్పిటల్స్లో 1 lakh women అడ్మిట్ అయినరు బేబీ బర్త్ ఇవ్వడానికి. ఓకే, బర్త్ ఇచ్చిన తర్వాత ఎంతమంది 43 days లోపల చచ్చిపోయారు. ఓకే, మదర్ మోర్టాలిటీ, మదర్ ప్రెగ్నెన్సీ వల్ల ఎంతమంది చచ్చిపోయారు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మదర్ మోర్టాలిటీ రేట్. అండర్ 5 ఈజ్ బేసికలీ రిలేటెడ్ టు ఏదైనా పిల్లలకి పుట్టిన తర్వాత డిఫార్మిటీ ఉంది, వాళ్ళకి ఏదైనా మదర్ ఫాదర్ నుంచి ఏదైనా డిసీజ్ వచ్చింది, లేకపోతే వాళ్ళు ఏదైనా వ్యాక్సినేషన్ ఇవన్నీ అట్లా తీసుకోలేదు, అందుకే వాళ్ళకి చాలా అగ్రివేట్ అయిపోయి ఓకే వాళ్ళు చచ్చిపోయారు అనమాట. అండర్ 5 అంటే 5 years బిలో
how many children are dying? 5 years below, how many children are dying? ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ 5 years బిలోలో కూడా మనం ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఎన్ఎంఆర్ ఐఎంఆర్ అన్నీ క్లబ్ చేసేస్తాం 5 years బిలోలో. ఎన్ఎంఆర్ ఐఎంఆర్ కూడా కంప్లీట్ చేసేస్తాం 5 years బిలోలో. ఓకే, దిస్ ఇంక్లూడ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ గివ్ 2, 3, 4, 5 years వరకు ఇచ్చేస్తాం. ఓకే, విత్ దట్ గవర్నమెంట్కి అర్థమవుతుంది లెస్ దెన్ 5 yearsలో ఎంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి హెల్త్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి, వాళ్ళు ఎందుకు చచ్చిపోయినరు, అది వాళ్ళది ప్రాబ్లం ఏముంది, ఇమ్యునైజేషన్ ప్రాబ్లం ఉందా, లేకపోతే వ్యాక్సినేషన్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏం ప్రాబ్లం ఉంది, అలా వాళ్ళకి అర్థమైన తర్వాత ఆ వ్యాక్సినేషన్తో అయితే మళ్ళీ స్కూల్స్కి వెళ్ళి ఆ వ్యాక్సినేషన్ గవర్నమెంట్ చేస్తుంది. అది కాకుండా ఇంటింటికి వెళ్ళి పోలియో డ్రాప్స్ అవన్నీ వేస్తూ ఉంటుంది అన్నమాట. Okay, this is how government will be helping to know that what to do, what not to do with the help of these indicators. These are all called as what? Health indicators అంటారండి. హెల్త్ ఒక స్టేట్లో ఎలా ఉంది అని ఎవరైనా అడిగితే ఇవన్నీ మీరు మాట్లాడాలి. మా స్టేట్లో ఎన్ఎంఆర్ 0 ఉంది, మా స్టేట్లో ఐఎంఆర్ 18/1000 ఉంది, ఎంఎంఆర్ మా స్టేట్లో 100/1000 1 lakh ఉంది, సో U5MR మా స్టేట్లో 15 ఉంది. అలా మీరు చెప్పాలి. హౌ యువర్ స్టేట్ ఈస్ పర్ఫార్మింగ్ ఆన్ ది హెల్త్ సెక్టార్ అంటే ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకా చెప్పచ్చు మా స్టేట్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతమందికి ఉంది, మా స్టేట్లో లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతమందికి ఉంది, మా స్టేట్లో మాల్ న్యూట్రిషన్ అసలు లేనే లేదు, మా స్టేట్లో అనమిక్ ఉమెన్ లేనే లేదు. సో ఒక స్టేట్కి వేరే స్టేట్కి పర్ఫార్మెన్స్ మనం ఎట్లా చేసుకోవాలి, హెల్త్ సెక్టార్లో ఇట్లా చేసుకోవాలి. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. దిస్ ఇస్ హౌ దే హ్యావ్ టు డన్. బట్ బేసికలీ డేటా కలెక్షన్ రిమైన్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. డేటా ఇవ్వాలి. ఓకే, హాస్పిటల్స్ టు హూమ్ దే ఆర్ గెట్టింగ్ ది అడ్మిషన్స్ వాళ్ళు డేటా ఇస్తేనే ఇవన్నీ సాధ్యం, లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఓకే అండి, రైట్. సో మీరు నేర్చుకున్నారు ఎన్ఎంఆర్, ఐఎంఆర్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మదర్ మోర్టాలిటీ రేట్ ఆల్సో కాల్డ్ యాజ్ మెటర్నల్ కూడా చెప్తారు. Maternal mortality rate and U5MR. I guess you got the total concept what is there here. Okay. So మనది ఫర్టిలిటీ రేట్ అయిపోయింది, mortality రేట్ అయిపోయింది. ఇంకా now we are seeing what literacy rates. I don't have to tell you, yesterday కూడా నేను చెప్తున్నప్పుడు డిస్కస్ చేస్తున్నప్పుడు ఇవి చెప్పిన లిటరసీ రేట్ మీన్స్ how many people in your state or in your country is able to read, రైట్ అండ్ స్పీక్ అట్లీస్ట్ 1 language. అది రీజనల్ లాంగ్వేజ్ అయినా సరే, అది ఇంగ్లీష్ అయినా సరే, అది హిందీ అయినా సరే, అది ఉర్దూ అయినా సరే, అది తెలుగు అయినా సరే, అది తమిళ్ అయినా సరే. ఓకే, కానీ 3 రావాలి మీకు. మాట్లాడడానికి రావాలి, చదవడానికి రావాలి, రాయడానికి రావాలి. ఓకే, అట్లీస్ట్ 1 language. ఓకే, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, దెన్ యు ఆర్ లిటరేట్. అండ్ అబౌవ్ 7 years మనం జనరల్గా చెప్తాం. 7 years అబౌవ్, హూ నోస్. సో దట్ ఆల్సో విల్ డిస్కస్. నౌ డెమోగ్రఫీలో ఇంకొక లిటరసీ రేట్ అయిపోయింది, డెమోగ్రఫీలో ఫర్టిలిటీ రేట్స్ అయిపోయింది, డెమోగ్రాఫిక్ గ్రూప్స్లో మోర్టాలిటీ రేట్ కూడా చూసేసినాం, డెమోగ్రఫీలో సెక్స్ రేషియో ఎలా ఉంది కూడా చూసేసినాం, డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అంటే అవన్నీ చూసేసినాం. నౌ వీఆర్ గోయింగ్ టు సీ దట్ డెమోగ్రఫీలో ఇది కూడా కనిపిస్తుంది, అక్యుపేషన్స్. డెమోగ్రఫీ అంటే వాట్? పాపులేషన్. స్టడీ ఆఫ్ పాపులేషన్ గ్రూప్స్ ఇస్ కాల్డ్ యాజ్ డెమోగ్రఫీ. మనం నిన్న నేర్చుకున్నాం. వీ హ్యావ్ స్టడీడ్ ఆల్రెడీ దిస్. ఓకే, అక్యుపేషన్ అంటే ది అడల్ట్ గ్రూప్ ఉంది కదా, 18 to 59 years, వీ కాల్ దెమ్ యాజ్ అడల్ట్ గ్రూప్. వాళ్ళు ఎలాంటి అక్యుపేషన్లో ఉన్నారనమాట. నాలాగా కొంతమంది టీచింగ్ చేస్తున్నారు, అందరికీ టీచింగే అంటారు. నేను లేకపోతే స్కూల్లో ఉన్న టీచర్స్లు, ఇంకా కాలేజ్లో ఉన్న వాళ్ళు అందరూ టీచింగ్ చేసిన వాళ్ళకి అందరు టీచర్సే. హౌ మెనీ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఆర్ హ్యావింగ్ టీచింగ్ అంటే సర్వీస్ సెక్టార్లో? టీచింగ్ ఇస్ ఎ సర్వీస్ సెక్టార్, హెల్త్ ఇస్ ఎ సర్వీస్ సెక్టార్, అడ్వకేట్ ఇస్ ఎ సర్వీస్ సెక్టార్, అట్లా ట్రాన్స్పోర్టేషన్ ఇస్ సర్వీస్ సెక్టార్. అంటే సర్వీస్ సెక్టార్లో ఎంతమంది ఉన్నారు? ఇంకా ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎంతమంది పనిచేస్తున్నారు? ఇండస్ట్రియల్ సెక్టార్లో కన్స్ట్రక్షన్లో ఎంత వర్కర్స్ ఉన్నారు? మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంత వర్కర్స్ పనిచేస్తున్నారు? ఓకే, అండ్ అగ్రికల్చర్లో ఎంతమంది పనిచేస్తున్నారు? సో ఎలాగైనా అగ్రికల్చర్లో ఎంతమంది పనిచేస్తున్నారో మనకు అది కనుక్కోవడం కష్టం. ఎందుకు కష్టం అంటే ల్యాండ్ లార్డ్, నేను ఒక 5 members నా ఫామ్ ల్యాండ్లో అరే రేపటి నుంచి వచ్చేయండి మీకు జాబ్ నేను ఇంత ఇచ్చేస్తాను అని వాళ్ళు పనులు స్టార్ట్ చేస్తారు. రేపటి నుంచి ఈ డేటా నేను గవర్నమెంట్కి ఇస్తానా? ఇవ్వను. ఐ విల్ నాట్ గివ్. ఓకే, సో బేసికలీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ కనుక్కుంటుంది. అది మైనస్ టోటల్ పాపులేషన్ చేస్తే యూ విల్ గెట్ ద డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్ ఆల్సో. లేకపోతే మళ్ళీ ప్రతి ఫామ్ ల్యాండ్కి వెళ్ళి సర్వే చేసుకోవాల్సి వస్తుంది అగ్రికల్చర్ ఎంతమంది యాక్చువల్గా ఉన్నారన్నమాట. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. సో అక్యుపేషనల్ స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ how many percent of people are choosing what occupation? Choosing
What occupation? That is called as occupational structure. Now మనం చూద్దామండి. Let us go ahead. Okay, our data. The average growth of the state economy in the last 5 years, okay, is around 7.3%. Remember this point. 2012 అంటే ఇది 5-year plan. Very important అండి, గుర్తుపెట్టుకోండి. 5-year plan. 12th 5-year plan started from 2012, ended in the year 2017. అందుకే మనకు డేటా ఇది ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ద స్టేట్ యావరేజ్ గ్రోత్ రేట్ విత్ రెస్పెక్ట్ టు 12th 5-year plan was likely to be 7.3%. Okay, it is higher than the national average of 6.8%. అంటే ఈ పీరియడ్లో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాస్ గ్రోత్ రేట్ వాజ్ 6.8, మన గ్రోత్ రేట్ వాజ్ 7.3. గుడ్. ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు అంటే మన ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ ద సర్వీస్ సెక్టార్ ఆర్ ద మెయిన్ డ్రైవర్స్ ఆఫ్ స్టేట్ ఎకనామిక్ గ్రోత్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఓకే, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ చాలా ఇంపార్టెంట్ మన ఎకనామీకి, స్టేట్ ఎకనామీకి. హౌ కెన్ యూ సే దట్? ఏ సెక్టార్ నుంచి గవర్నమెంట్కి ఎక్కువ జీడిపి కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఆ సెక్టార్కి డ్రైవర్ అంటారు. డ్రైవర్ అంటే బస్ ఉంది, బస్. ఓకే, బస్ ముందు ఎవరు ఉంటాడు? డ్రైవర్ నడిపిస్తేనే బస్ మూవ్ అవుతుంది కదా. అట్లనే మొత్తం ఎకనామీకి మూవ్ చేస్తున్న సెక్టార్ ఏంటంటే సర్వీస్ సెక్టార్ మన స్టేట్లో. ఓకే, సర్వీస్ సెక్టార్ ఈజ్ అ డ్రైవర్ లాగా, అంటే ముందు ఉంది అన్నమాట. మొత్తం ఎకనామీకి, మొత్తం తెలంగాణ స్టేట్కి ఇట్లా లాగుతుంది పైకి జీడిపి గ్రోత్లో. ఓకే, మళ్ళీ ఇండస్ట్రియల్ సెక్టార్కి క్లబ్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా లాగుతుంది అన్నమాట. డ్రైవర్స్ అంటారు. ఓకే, వైల్ దేర్ ఇస్ షార్టేజ్ ఆఫ్ స్కిల్డ్ లేబర్ ఫోర్స్. స్కిల్ గురించి మనం చాలాసార్లు నేర్చుకున్నాం. సో స్కిల్డ్ లేబర్ ఫోర్స్ అంటే పని వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మన స్టేట్లో. ఓకే, ఏదైనా వాళ్ళకి కెమెరామెన్ లాగా పని చేయమంటే అది రాదు, డ్రైవింగ్ చేయరాబోయ్ అంటే అది రాదు, 4-wheeler చేయరాబోయ్ అంటే అది రాదు, బార్బర్ లాగా కటింగ్ చేయరాబోయ్ అంటే అది కూడా రాదు. సో వాళ్ళకి స్కిల్స్ ఏం లేవు, ఖాళీగా ఉన్నారు. ఓకే, ఏం వస్తుందంటే లేబర్ అడ్డాలో ఏం స్కిల్స్ ఉండవు. వాళ్ళు కన్స్ట్రక్షన్ సెక్టార్లో అన్స్కిల్డ్ వర్కర్స్, స్కిల్ లేని వాళ్ళు, వాళ్ళకి ఏ స్కిల్స్ లేదు వాళ్ళు మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ సెక్టార్లోనే వాళ్ళకి పని దొరుకుతుంది. ఓకే, కన్స్ట్రక్షన్ సెక్టార్ లేకపోతే హౌస్ కీపింగ్, మున్సిపాలిటీలోనే పని దొరుకుతుంది వాళ్ళకి. ఎందుకంటే అవన్నీ చూడగానే ఎవరైనా చేయొచ్చు కాబట్టి. ఓకే, సో కానీ ఇండస్ట్రియల్ సెక్టార్లో, సర్వీస్ సెక్టార్లో పని చేయాలంటే మీకు స్కిల్స్ ఉండాలి. ఓకే, అన్స్కిల్ పాపులేషన్ నడవదు. ఓకే, ఫైన్. దేర్ ఫోర్ సస్టైనింగ్ ద గ్రోత్ మొమెంటమ్. ఓకే, గ్రోత్ మనం మొమెంటంలో ఇంకా సేమ్ అట్లానే ఇట్లా జీడిపి ఇట్లా గ్రో అవ్వాలంటే ఇది మెయింటైన్ చేయాలంటే మన అన్స్కిల్ పాపులేషన్కి మనం స్కిల్ ఇవ్వాలి. వాళ్ళకి మన లేబర్ ఫోర్స్కి ఏమి ఇవ్వాలి? స్కిల్ ఇవ్వాలి. అండ్ ఏ సెక్టార్స్లో ఇవ్వాలి? ఎమర్జింగ్ ఏరియాస్లో. ఓకే, ట్యాపింగ్ ది అవైలబుల్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. ఆల్రెడీ ఐ హ్యావ్ డిస్కస్ వాట్ ఈస్ ద డెమోగ్రాఫిక్ డివిడెండ్. అడల్ట్ వాళ్ళకి డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. వీళ్ళకే స్కిల్స్ ఇచ్చేస్తే వీళ్ళు ఎకనామీలో చాలా మనకు గ్రోత్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకే, డెమోగ్రఫీ. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ మెయిన్స్ ఆన్సర్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. Now let us see with regard to Telangana. Highest proportion of population in Telangana is concentrated in the age group of 20 to 29 years. ఇంకా మంచిగా ఫిజికల్లీ ఫిట్ ఉన్న వాళ్ళు 20 to 29 yearsలో ఉన్నారు. చాలా పెద్ద డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఇది. ఓకే, ఫిజికల్లీ ఫిట్ కెన్ ఏబుల్ టు టేక్ ఎనీ జాబ్ ఆఫ్ దేర్, ఎనీ హార్డ్ జాబ్ కూడా వాళ్ళు చేస్తారనమాట. 20 to 29 years చాలామంది ఉన్నారు. 20% ఆఫ్ ది టోటల్ పాపులేషన్ ఆఫ్ అవర్ స్టేట్. మన పాపులేషన్ తెలంగాణలో పాపులేషన్లో ఈ ఏజ్ వాళ్ళు 20% ఉన్నారు. 1/5 ఉన్నారు. ఇంకేం కావాలండి? ఫాలోడ్ బై వీళ్ళ తర్వాత 10 to 19 years వాళ్ళు ఉన్నారు 18%. అంటే 20 + 38%. ఆల్మోస్ట్ నియర్ టు హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ వాట్ ఇన్ డెమోగ్రఫిక్ డివిడెంట్. ఓకే, మంచిగా వీళ్ళకి స్కిల్స్ ఇచ్చేస్తే ఒక 5-6 yearsలో వీళ్ళు వచ్చేస్తారు. ఓకే, మళ్ళీ ఫిజికలీ ఫిట్ అంటే తెలంగాణకి 15-20 years వరకు దే ఇస్ నో ప్రాబ్లమ్ ఆఫ్ వాట్ అడల్ట్ ఫిజికల్లీ ఫిట్ లేబర్ ఫోర్స్ అన్నమాట. 15-20 years వరకు వీళ్ళే అన్నీ చూసుకుంటారన్నమాట. సో వీఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ ఏ గ్రేట్ డెమోగ్రఫిక్ డివిడెంట్. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఓకే, దోస్ హు ఆర్ వాచింగ్ మీ, ఇఫ్ యు ఆర్ వాచింగ్ మీ దిస్ వీడియో బిఫోర్ వాచింగ్ ద ప్రీవియస్ వీడియో, దెన్ మీకు అర్థం కాదు. ప్రీవియస్ వీడియోలో ఇవన్నీ కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన.
డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఏంటి, మోర్టాలిటీ రేట్స్ అంటే ఏంటి, ఫర్టిలిటీ రేట్స్ అంటే, సో అది చూసిన తర్వాత ఇది చూస్తే ఈజీగా అయిపోతుంది. ఓకే, it is noted that about 65% of the Telangana working population, Telangana population is in the age group of 15 to 59 years. ఇంకేం కావాలండి, అంత పాపులేషన్ మనకు డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఇస్తుంది. 15 to 15 అంటే అన్ని మొత్తం అడల్ట్ పాపులేషన్. ఓకే, ఫిజికలీ ఫిట్ పాపులేషన్ ఎంత ఉంది మన స్టేట్లో? 65%. వెరీ వెరీ హ్యూజ్, వెరీ వెరీ హ్యూజ్. దిస్ లార్జ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఈజ్ ఆపర్చునిటీ ఫర్ ద స్టేట్ టు లీప్ ఫ్రాగ్, అంటే పెద్దగా జంప్ చేయొచ్చు మనం ఎకనామిక్ గ్రోత్లో. అంటే 6% డైరెక్ట్గా 8% జంప్ చేయొచ్చు. ఎందుకు? ఈ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీస్ ఆల్సో, వీళ్ళు ఈజీగా అక్కడ పనిచేస్తారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హార్డ్ జాబ్ చేయాలి, సర్వీస్ సెంటర్స్లో హార్డ్ జాబ్ చేయాలి. ఓకే, మైనింగ్ సెంటర్లో అక్కడ ఇక్కడ మొత్తం హార్డ్ జాబ్, నైట్ డ్యూటీస్ వాళ్ళు చేయడానికి రెడీగా ఉంటారు. ఎవరు? అడల్ట్ గ్రూప్. ఓకే, దిస్ గ్రూప్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, రిమెంబర్ దిస్ పాయింట్, ఎకనామికల్లీ యాక్టివ్ గ్రూప్ అంటారు. అంటే వీళ్ళు ఎకనామీలో ప్రొడక్షన్లో, ఓకే, ప్రొడక్షన్ చేయడానికి, సర్వీస్ ప్రొడక్షన్ చేయడానికి, కంపెనీస్కి హెల్ప్ చేయడానికి వీరు అవైలబుల్ ఉన్నారు. ఎకనామికల్లీ యాక్టివ్ మీన్స్ వాట్? దే ఆర్ రెడీ. సార్ తీసుకోండి, మాకు మేము పని చేస్తాం సార్, అట్లా ఎకనామికల్లీ యాక్టివ్ గ్రూప్ అంటారు. ఓకే, మీన్స్ రెడీ టు బి ఏ పార్ట్ ఆఫ్ వాట్? ఎకనామిక్ యాక్టివిటీస్ లైక్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఎక్సెట్రా. దే ఎర్న్ మోర్ దెన్ దే కన్జ్యూమ్. ఇది కూడా కరెక్టే. మనం అడల్ట్ గ్రూప్లో మీరు, నేను, ఓకే, ఈ 29-30 ఇయర్స్ ఉన్నాం కదా మనం. అంటే ఆబ్వియస్లీ మీరు నా ఏజ్ కాదు. సో 25 ఇయర్స్ మీకు, 30 ఇయర్స్ నాకు. సో మనం అంతా ఏం తినం. మనం తింటే యూ కెన్ అండర్స్టాండ్ బర్గర్లు అవన్నీ తింటాం, కానీ బట్ మన తిండ్లు ఎక్కువ ఉండవు. ఓకే, మన కుర్కురేలు, చిప్స్లు ఇవన్నీ ఎలాంటి ఏమి ఉండవు. సో మనం ఎక్కువ ఎర్న్ చేస్తాం, ఓకే, తక్కువ కన్జ్యూమ్ చేస్తాం. ఎంతో కొంత తినేసి మనం, ఓకే, ఒక పూట మంచిగా తినేసి తర్వాత మధ్యలో ఏం తిన్నాం జనరల్గా. లేకపోతే అమ్మాయిలు మాత్రం అది కూడా తినరు, జస్ట్ డైలీ ఒక ఇంత పీస్ తీసుకుంటారు లైట్. ఓకే, దే విల్ జనరలీ హ్యావ్ ది జంక్ ఫుడ్ ఓన్లీ, బట్ డే మొత్తం వాళ్ళది ఖాళీగానే ఉంటుంది అన్నమాట. సో ఈ ఏజ్ గ్రూప్లో జనరలీ హెల్త్ కాన్షియస్గా ఉండాలి, మళ్ళీ పర్సనాలిటీ షేప్ మంచిగా ఉండాలి. సో ఇవన్నీ అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే వీఆర్ వెరీ కాన్షియస్ అన్నమాట. సో ప్రాపర్గా చూస్ చేసుకొని ఎంత తినాలి అంతే తింటున్నారు, బట్ ఎర్న్ మాత్రం ఎక్కువ చేస్తున్నారు. ఐటీ కంపెనీస్లో డాక్టర్స్ వాడు 1.5 lakh 1 lakh, ఓకే, టీచర్స్లు, జూనియర్ లెక్చర్స్ వాళ్ళు సంపాదించడం ఎక్కువ కానీ తినడం తక్కువ. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, తక్కువ తింటున్నారు. అంటే ఎక్కువ మిగిలిన డబ్బులు మొత్తం బ్యాంక్లో సేవ్ చేస్తున్నారు. బ్యాంక్లో సేవ్ చేస్తున్నారంటే బ్యాంక్ దగ్గర ఎక్కువ డబ్బులు అయిపోతాయి, ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే చాలామంది లోన్ తీసుకుంటారు. ఓకే, వాళ్ళు ఇంకా డిమాండ్ చేస్తారు కొత్త న్యూ ప్రొడక్ట్స్. ఓకే, న్యూ ప్రొడక్ట్స్ అయినా సరే ఉన్న ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ డిమాండ్ అయిపోతుంది. మళ్ళీ ప్రొడక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది. మళ్ళీ ఆ ప్రొడక్షన్ యాక్టివిటీ పెరిగితే వాళ్ళు ప్రొడ్యూసర్ ఏం చేస్తారంటే ఇంకొక కొత్త యూనిట్ ఓపెన్ చేస్తారు. ఆ కొత్త యూనిట్లో ఇంకా అన్స్కిల్ పాపులేషన్కి మనం స్కిల్ ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళి దానిలో పనిచేస్తారు. సో డెమోగ్రాఫిక్ డివిడెండ్ వల్ల మీకు ఎట్లా ఇక్కడ మల్టీప్లయర్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. వాట్ యూఆర్ గెట్టింగ్? మల్టీప్లయర్ ఎఫెక్ట్స్. ఓకే, దట్స్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. నేను చూడకుండానే చెప్పేసిన. దే కన్జ్యూమ్ లెస్ దాన్ దే ఎర్న్, రిజల్టింగ్ ఇన్ హయ్యర్ సేవింగ్స్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్ విల్ కమ్ ఇన్ టు ద స్టేట్. విల్ ఫర్దర్ ఇంక్రీజ్ అవర్ ఎకనామిక్ గ్రోత్. లీప్ ఫ్రాగ్ అంటే మన ఫ్రాగ్ ఉంది కదా, ఫ్రాగ్ మెల్లగా నడుస్తుందా? ఫ్రాగ్కి నడవడం రాదు. లీప్ ఇట్లా పెద్దగా, ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ వల్ల తెలంగాణ ఇట్లా పెద్దగా జీడిపి గ్రోత్లో జంప్ చేస్తుందంట. ద బల్జ్ ఇన్ ద వర్కింగ్ ఏజ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇక్కడ పాపులేషన్ పిరమిడ్ మనది చూసుకుంటే, ఓకే, 20 to 20 ఇయర్స్లో 10 to 18 ఇయర్స్ 18%, 20% ఇది 18% వీళ్ళు. ఎవరు? 10 to 19 18%. తర్వాత 20 to 28 కొంచెం ఎక్కువనా, దీనికంటే కొంచెం ఎక్కువ పెడుతున్నా 20%. మళ్ళీ కొంచెం తక్కువ ఉంటుందేమో 15%. సో మన పిరమిడ్ చూడండి, మన పిరమిడ్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక బల్జ్ లాగా, ఇక్కడ కొంచెం ఇట్లా అనిపిస్తుంది. ఎందుకంటే చిల్డ్రన్స్ చాలా తక్కువ. అంటే 10 to 19 ఇయర్స్ ఇంతే ఉన్నారంటే లెస్ దెన్ 10 ఇయర్స్ ఇంతే ఉంటారు. మీన్స్ హౌ యూ విల్ గెట్ అవర్ పిరమిడ్? మన పిరమిడ్ మీకు ఎట్లా వస్తుంది? ఓకే, లెస్ దెన్ 10 ఇయర్స్ వాళ్ళు ఇంతే ఉన్నారు, 10 to 19 ఇయర్స్ వాళ్ళు కొంచెం ఎక్కువ, మళ్ళీ 20 to 29 ఇయర్స్ వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ, మేబీ 30 to 40 ఇయర్స్ వాళ్ళు ఇంకా ఇట్లా, మళ్ళీ ఇట్లా, మళ్ళీ ఓల్డ్ ఏజ్ ఇట్లా ఉంటాయి. సో మన పిరమిడ్ ఇట్లా ఉందండి, మన పిరమిడ్ ఇట్లా వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బల్జ్.
ఈ బల్జ్కి ఏమంటారంటే ఈ బల్జ్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే డిపెండెన్సీ తక్కువ ఉంది కదా, అది నేను ఆల్రెడీ దీనికి కోరిలేషన్ మీకు చెప్పేసిన, మళ్ళీ చెప్పలేదానికి అనుకుని చెప్పకండి. ఓకే, దిస్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ యెస్టర్డే ఓన్లీ. డిపెండెన్సీ అంటే ఓల్డ్ పాపులేషన్ తక్కువ, చిల్డ్రన్ పాపులేషన్ తక్కువ, అంటే వీళ్ళు అర్న్ చేసిన డబ్బులు ఇక్కడ తక్కువనే వెళ్తాయి. సో మ్యాక్సిమం ఇట్ విల్ గో టు వాట్ బ్యాంక్లో సేవింగ్ అవుతాయి, ఇన్వెస్ట్మెంట్ అక్కడ గ్రో అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఏ స్టేట్కి ఏ కంట్రీకి ఈ బల్జ్ ఎక్కువ ఉంటే ఆ కంట్రీ ఎక్కువ ప్రోగ్రెస్ చేస్తుంది, ఇట్ విల్ ప్రోగ్రెస్ మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఎకనామిక్ గ్రోత్. ఇంకా ఈ బల్జ్లోనే ఈ ఏజ్ గ్రూప్లోనే ఇమ్యూనిటీ పవర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్ ఉంటే వీళ్ళు ఎక్కువ గవర్నమెంట్ సర్వీసెస్, గవర్నమెంట్ ఏదైనా ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా ఎక్కువ వాడరు వీళ్ళు. ఓకే, ఎందుకంటే వర్కింగ్ పాపులేషన్ కదా, లీవ్ తీసుకోలేరు. వాళ్ళకు జ్వరాలు ఏదైనా వస్తే వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటారు, కానీ పోరు జనరల్గా, బికాస్ దే ఆర్ హ్యావింగ్ దట్ ఇమ్యూనిటీ. వాళ్ళు సస్టైన్ చేస్తారు. కోవిడే సస్టైన్ చేస్తున్నారంటే అన్నీ ఏదైనా సస్టైన్ చేస్తారు డెఫినెట్గా. సో వీళ్ళు ఎక్కువ ఉంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ ఆన్ హెల్త్ ఆల్సో డిక్రీజెస్. ఇంకా వీళ్ళు వర్కింగ్ పాపులేషన్ కాబట్టి గవర్నమెంట్కి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, లేని వాళ్ళకి స్కిల్స్ ఇచ్చేయాలి కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అంత ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఎంప్లాయ్మెంట్కి ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వడానికి వాట్ ఎవర్ ద మనీ సేవ్డ్ హియర్ వుడ్ బి యూస్ ఫర్ వాట్, విల్ బి యూస్ ఫర్ డెవలపింగ్ ఐటీ సెక్టార్, విల్ బి యూస్ ఫర్ డెవలపింగ్ రోడ్, ఇవన్నీ మళ్ళీ అందరికీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, డబ్బులు ఇక్కడ పోతాయి గవర్నమెంట్ది. సో ఇక్కడ పోవు. గెటింగ్ మై పాయింట్ హియర్. So this is how the demographic dividend will generally help to make lot of changes in the economic growth and also economic indicators and social indicators of the state. Okay. So ఇవన్నీ రాయాలండి. డెమోగ్రాఫిక్ డివిడెండ్ మీకు క్వశ్చన్లో వస్తే డెమోగ్రాఫిక్ డివిడెండ్ మీన్స్ వాట్ అది చేయాలి. డెమోగ్రాఫిక్ డివిడెండ్ రిఫర్స్ టు దట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ ది స్టేట్ ఆర్ ది కంట్రీ ఇన్ విచ్ అడల్ట్ పాపులేషన్ ఈజ్ హయ్యర్ ఇన్ పర్సంటేజ్. ఓకే, this population is also called as physically economically active group, physically fit and economically active group. Okay, it has been established fact that the country which has seen the demographic dividend higher percentage of adult population generally will have the higher economic growth rates. Atla meeru cheppochu. Tarvata you can change your paragraph and you can say that in Telangana atla cheppali. మళ్ళీ ఈ గ్రాఫ్ ఇవన్నీ రాసిన తర్వాత ఈ బల్జ్ చెప్పాలి. ఈ బల్జ్ చెప్పిన తర్వాత ఈ ప్రాసెస్ చెప్పాలి. ఓకే, ద బల్జ్ ఇన్ ద వర్కింగ్ ఏ పాపులేషన్ ద డెమోగ్రాఫిక్ విండో ఈజ్ అవైలబుల్. విండో అంటారు అంటే అంతమందిలో ఇన్వెస్ట్ గవర్నమెంట్ చేస్తే మంచి ఉంటుంది, కానీ ఇట్ ఈస్ షార్ట్ లివ్ అంటే ఏంటి, వీళ్ళు మళ్ళీ 15-20 years వరకే ఉంటుంది ఇది. ఓకే, తర్వాత వెళ్ళిపోతుంది, షార్ట్ లివ్. As the time passes, the working age population shift to dependent population age group. Obviously 30 years వాళ్ళు 40 years వెళ్తారు, 40 years వాళ్ళు 50, 29 years వాళ్ళు 30 అట్లా వెళ్తూ ఉంటారు. సో 15 to 20 years మన దగ్గర విండో ఉంది అని గవర్నమెంట్ చెప్తుంది. మరి మీకు వస్తుందేమో డౌట్, ఐడియల్ పిరమిడ్ ఏముందంటే లేదు. ఓకే, చెప్పలేము. ఏ కంట్రీకి ఐడియల్ పిరమిడ్ ఉండదు, కానీ ప్రాపర్గా మనం చూడాలంటే వీ కెన్ సే ఒక 20%, 25% చిల్డ్రన్ ఉండాలి. అది కూడా చిల్డ్రన్ కూడా కాదు. ఓకే, ఒక 10 years లెస్ దెన్ 15 years వాళ్ళు ఒక 10% ఉండాలి. 15 years అండ్ 15 years నుంచి 20 years వాళ్ళు ఒక 30% ఉండాలి. 20 to 30 వాళ్ళు ఒక 10% అలా ఉండాలి. అట్లా అంటే 30% ఉండాలి. సో ఒక పాపులేషన్ పిరమిడ్ ప్రాపర్గా గ్రో చేయాలంటే ఇది ఉండాలి. సో ఓకే, దిస్ ఈజ్ దేర్. సో చిల్డ్రన్ పాపులేషన్ మంచిగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళు తర్వాత అడల్ట్ ఏజ్ గ్రూప్ వస్తారు. సో దిస్ ఈజ్ ఏ ఐడియల్ పిరమిడ్ అంటే ఇక్కడ ఓల్డ్ పాపులేషన్ తక్కువ, చిల్డ్రన్ పాపులేషన్ లిటిల్ బిట్ మోర్. ఓకే, అండ్ అడల్ట్ పాపులేషన్ తక్కువనే. ఇది 40%, 50% ఇది ఉంటే వీళ్ళు 30% అయినా ఉండాలి. లేకపోతే ఇది 60%, వీళ్ళు 30%, వీళ్ళు 10%. ఓకే, ఎందుకంటే ఈ 60% మళ్ళీ ఒక 10 years తర్వాత వీళ్ళు ఇక్కడ వస్తే ఈ 30% ఇక్కడ వస్తుంది. సో 30% ఇక్కడ వస్తే మళ్ళీ ఈ 30 ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది, మళ్ళీ ఇది 60 అయిపోతుంది. ఇది 60 అయిపోతే మళ్ళీ ఇక్కడ పిల్లలు కావాలి, రీప్రొడక్షన్ కావాలి ఇక్కడ, రైట్. సో ఐడియల్ డెమోగ్రాఫిక్ గ్రూప్ అని అట్లా చెప్పలేం. ఓకే, ఐడియల్ డెమోగ్రాఫిక్ పిరమిడ్ అలాంటి ఏం ఉండదు, ఎవ్రీ కంట్రీ దేర్ హ్యాస్. కానీ మేజర్లీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏముందంటే ఈ బల్జ్ ఎక్కువ ఉంటే మంచిది, కానీ ఈ బల్జ్ ఒక కంట్రీకి ఇట్లా కూడా ఉండద్దు. చాలా తక్కువ పిల్లలు చాలా తక్కువ ఉన్నారు, మొత్తం అడల్ట్ పాపులేషన్ అండ్ ఓల్డ్ పీపుల్ లెస్. ఇట్లా కూడా ఉంటే ఈ బల్జ్ ఒక 10-20 yearsలో వీళ్ళందరూ 40లో 45లో వెళ్ళిపోతారు, ఇంకా కష్టం అయిపోతుంది. ఇట్లా కూడా ఉండద్దు. చాలా తక్కువ చిల్డ్రన్, చాలా తక్కువ ఓల్డ్ అంటే లైట్ తీసుకోండి.
ఓకే, చిల్డ్రన్స్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ఎకనామిక్ గ్రోత్. ఓకే, బికాస్ దే విల్ ఓన్లీ బికమ్ అడల్ట్. ఇట్లా కూడా ఉండదు. సో దే ఈజ్ ఎ ప్రాపర్ పిరమిడ్ ఉండాలి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఐడియల్ పిరమిడ్ గ్రూప్ అంట. సో మనది షార్ట్ లివ్డ్ ఉంది. ఓకే, పాపులేషన్ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. ఏ డెమోగ్రాఫిక్ బోనస్ క్యాన్ బి రివైజ్డ్ ఓన్లీ ఇఫ్ ద గవర్నమెంట్ ఇన్వెస్ట్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్. హ్యూమన్ క్యాపిటల్ అంటే మన మీద డబ్బులు గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తే, మనకు స్కిల్స్ అవన్నీ ఇచ్చేస్తే దెన్ ఓన్లీ ఈ బల్జ్ ఉంది కదా, ఈ బల్జ్కి మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. తెలంగాణ కెన్ క్యాప్చర్ దిస్ బల్జ్ ఎస్పెషలీ ఇన్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ దోస్ ఎంటరింగ్ ఇన్ టు ద లేబర్ ఫోర్స్. 18 years నుంచి 18 years తర్వాత 19 years వచ్చిన వాళ్ళకి కూడా స్కిల్స్ ఇవ్వాలి. ఓకే, the people who has dropped from the schools and who have just crossed 18 years, they should also be skilled. లేకపోతే ఖాళీగా గుట్కా పాన్ తీసుకొని తిని వాళ్ళు అటు ఇటు తిరుగుతారు, అమ్మాయిలకు ఏడిపిస్తారు, అవన్నీ చేస్తారు అనమాట. ఓకే, దే విల్ గో టు వెరీ రాంగ్ వే. సో 18 years తర్వాత వీళ్ళకి తొందరగా ఏదో ఒకటి స్కిల్స్ ఇచ్చేసి జాబ్లో చేర్పించాలి. అదర్వైజ్ ఏ లార్జ్ అన్ఎడ్యుకేటెడ్, అన్స్కిల్డ్, unhealthy, unskilled and underemployment workforce can cause a burden to the society and threatens its stability also. మళ్ళీ గొడవలు, పోలరైజేషన్, రీజనలిజం, కమ్యూనలిజం, ఓకే, ఇవన్నీ స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, ఖాళీగా ఉంటే అదే కదా, ఏ పార్టీకైనా వాళ్ళు మాటలు వచ్చేసి స్టార్ట్ చేస్తారు. అదే వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉంటే, ఆల్వేస్ రిమెంబర్, ఎవరైనా ఎడ్యుకేటెడ్ పర్సన్ విల్ నెవర్ టాక్ అబౌట్ రీజనలిజం, విల్ నెవర్ టాక్ అబౌట్ కమ్యూనలిజం, విల్ నెవర్ స్ప్రెడ్ హేట్రెడ్ విత్ రెస్పెక్ట్ టు అదర్ రిలీజన్. ఎవరైనా ఎడ్యుకేటెడ్ పర్సన్కి చూడండి, ఆయన ఏమంటాడంటే, అలా అందరూ ఒకటే భయ్ ఏముంది, డెవలప్మెంట్ చేస్తే చాలు కదా, మనకు ఇవన్నీ ఎందుకు అట్లా అంటాడు. అదే అన్ఎడ్యుకేటెడ్ ఉంటే వాళ్ళది మైండ్ మొత్తం బ్రెయిన్ వాష్ చేసేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ అది వాళ్ళు ఏదో హిందూ రాష్ట్ర చేసేయాలి, లేకపోతే ఇస్లాం డామినేషన్ ఉంది, ఓకే, ఇలా వాళ్ళకి నేర్పించేసి ఓకే వాళ్ళకి మొత్తం ఖరాబ్ చేస్తారనమాట. బట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ విల్ నెవర్ డూ దట్. దే విల్ టాక్ వెరీ సెన్సిబుల్గా మాట్లాడతారు. మళ్ళీ చూద్దాం, లిటరసీ రేట్ స్టార్ట్ చేద్దాం మనది. ఓకే, సో డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఎట్లా ఉంది నేను చెప్పేసిన. నౌ ఇన్ అవర్ సిలబస్లో ఉన్నది, ఓకే, ఇది ఉంది కదా మన దగ్గర ఈ సిలబస్లో లిటరసీ స్టార్ట్ చేద్దాం. అంటే డేటా చూసుకోవాలి కదా. ఎడ్యుకేషన్ లెవెల్స్ అమాంగ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇన్ తెలంగాణ. ఎడ్యుకేషన్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్. ఎడ్యుకేషన్ సెక్టార్లో మీకు క్వశ్చన్ వస్తే ఇది ఇంట్రొడక్షన్ రాయాలి గ్రూప్ 1 మెయిన్స్లో. ఎడ్యుకేషన్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ డిటర్మైనింగ్ ద ఇంక్రీజ్ ఇన్ ద వర్క్ పార్టిసిపేషన్ రేట్ అండ్ ప్రొడక్టివిటీ. Education helps a person to develop and also bring harmony in the society and stability. Okay, educated people will contribute more to the GDP than the other. అట్లా మనం కొన్ని పాయింట్స్ చెప్పుకొని, however the education levels in working population in Telangana leave much to be desired. ఎంత కావాలి అంత లేదు వర్కింగ్ పాపులేషన్లో. అంటే 18 years to 59 years మధ్యలో వర్కింగ్ పాపులేషన్ ఉంది కదా, వాళ్ళకి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎడ్యుకేషన్ వల్లనే స్కిల్ వస్తుంది, లేకపోతే రాదు, రైట్. సో ఆ పాపులేషన్కి మన స్టేట్లో 18 to 59 years ఉన్న పాపులేషన్కి అంత ఎడ్యుకేషన్ లెవెల్స్ లేవంట. ఓకే, ఎంతమంది ఉన్నారు వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో? లిటరేట్స్, చదువుకున్న వాళ్ళు. ఇల్లిటరేట్స్ ఎంతమంది ఉన్నారు? 34%. అప్ టు ప్రైమరీ 7% ఓన్లీ. అప్ టు 10th class 29% ఓన్లీ. ఇంటర్మీడియట్ 10% ఓన్లీ. గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు 14% ఓన్లీ. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎంత? 4% ఓన్లీ. డిప్లొమా చేసిన వాళ్ళు 1% పాలిటెక్నిక్. సో మీరు చూడండి, ఇది ఏదైనా లిటరసీ రేట్సా? ఇలా ఉంటే తెలంగాణ కంట్రీ కూడా ఇట్లానే ఉన్నాయండి. కంట్రీ ఆల్సో హ్యావ్ ది సేమ్ ఇష్యూస్. సో కెన్ యూ సీ దిస్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్. 34% పాపులేషన్ ఇలిటరేట్ అంటే ఇక్కడే విచ్ ఇస్ వెరీ షేమ్ఫుల్ టు సీ దిస్ ఫిగర్స్ ఆల్సో. ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 70 years తర్వాత కూడా మనం ఎడ్యుకేషన్ ఇవ్వకుండా అయిపోయినామన్నమాట. అప్ టు ప్రైమరీ 6th class అంట 7%. సెకండరీ 10th class 29%. వీళ్ళకి జాబ్ దొరుకుతుందా? ఏం దొరకదు. గ్రాడ్యుయేషన్లో జాబ్ దొరుకుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఈ ఇద్దరు, దీస్ 2 are skilled అంతే. దీస్ 2 groups are skills. అంటే వీళ్ళకి జాబ్ దొరుకుతుంది, వీళ్ళకి ఏమీ జాబ్ దొరకదు. ఖాళీగా కూర్చొని మళ్ళీ మొత్తం సొసైటీకి ఖరాబ్ చేస్తారు. నౌ ఎడ్యుకేషన్ చూసేసినాం కదా, మళ్ళీ మనం ఇది చూడాలి. ఎడ్యుకేషన్ మనం చాప్టర్లో చూసేసినాం. నౌ వీ హ్యావ్ టు సీ వాట్? నౌ వీ హ్యావ్ టు సీ అక్యుపేషన్ ఉంది కదా, ఇది చూడాలి మనం. అక్యుపేషన్ చూడాలి. 1 by 1 we have to complete all the things కంప్లీట్ చేయాలి. ప్రిన్సిపల్ అక్యుపేషనల్ అనాలిసిస్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్. డైలీ వేజ్ లేబర్ అంటే లేబర్ అడ్డాలో డైలీ వేజ్ లేబర్స్ 31% ఉన్నారు. అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో డైలీ వేజ్ కోటి దగ్గర, అమీర్పేట్ దగ్గర, మా టోలీ చౌకీ దగ్గర
ఓకే, వాళ్ళు ఫ్లైఓవర్ కింద లేకపోతే ఒక జమ అవుతారు మార్నింగ్. ఓకే, మీరు బండిలో వాళ్ళ దగ్గర ఇట్లా వెళ్ళండి, సార్ ఏం కాదు సార్, ఓకే ఇల్లు పెండింగ్ ఉందా సార్, లేకపోతే దాని డ్రైనేజ్ వర్క్ ఉందా సార్, లేకపోతే ఏముంది సార్ మేము చేస్తాం సార్ అని అంటారు. సి ఇట్ పెయిన్స్ ఎ లాట్ దట్ 40 ఇయర్స్లో ఉన్నారు వాళ్ళు, 40 ఇయర్స్ 45 ఇయర్స్లో ఉంటారు పాపం వాళ్ళు, లేబర్ అడ్డాలో నిలబడి జాబ్ అడుగుతున్నారు. అంటే గవర్నమెంట్ దగ్గర అంత జనరాసిటీ కూడా లేదు. అలాంటి వాళ్ళకి యూ ఇమాజిన్ యువర్ ఫాదర్ దేర్, మీ ఫాదర్కే చూసుకోండి మీరు. ఓకే, సి ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఫాదర్ చదువుకున్నారు కాబట్టి మంచిగా అయింది, కానీ యూ సీ ఇన్ ఏ హ్యుమానిటీ వేగా చూడండి. మీ ఫాదరే లేబర్ అడ్డాలో వెళ్ళి జాబ్ ఇవ్వండి అని 45 ఇయర్స్, అదే 25 ఇయర్స్ అడుగుతున్నారంటే అర్థమవుతుంది, 30 ఇయర్స్ అడుగుతున్నారంటే అర్థమవుతుంది, 35 ఇయర్స్ అడుగుతున్నారంటే అర్థమవుతుంది. కానీ 45 ఇయర్స్ 50 ఇయర్స్లో వాళ్ళు లేబర్ అడ్డాలో వెళ్ళి జాబ్ ఇవ్వండి సార్ అని చెప్తే ఎంత బాధ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినా సరే, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అయినా సరే, అట్లీస్ట్ ఒక ఆ ఏజ్లో అందరికి కావాల్సింది ఏంటండి, ఆ ఏజ్లో అందరికి కావాల్సింది ఒక డిగ్నిటీ కావాలి. రైట్ ఆర్ రాంగ్? ఒక డిగ్నిటీ కావాలి వాళ్ళకి. మీరు ఆ ఏజ్లో 45 ఇయర్స్ డాడీ పోదాం డాడీ మనం మూవీకి అంటే వద్దు బాబు నువ్వు పో అంటారు. డాడీ సరే పని ఏదైనా తిందామంటే వద్దు బాబు నువ్వు పో అంటారు. వాళ్ళకి ఏమీ ఉండదు. వాళ్ళకి ఏం కావాలి ఆ ఏజ్లో? వాళ్ళకి రెస్పెక్ట్ కావాలి, వాళ్ళతో మంచిగా మాట్లాడాలి, వాళ్ళతో రెస్పెక్ట్గా మాట్లాడాలి, వాళ్ళ మాట మనం వినాలి. సో వాళ్ళకి అదే కావాలి. దే ఆర్ నాట్ ఎస్పైరింగ్ ఫర్ ఎనీథింగ్. నో మెటీరియలిస్టిక్ ఎయిమ్స్ ఉండవు వాళ్ళకి. సో ఆ ఏజ్లో ఉన్న తర్వాత వాళ్ళు చౌరస్తాలో నిలబడి జాబ్ పడుతున్నారంటే హౌ షేమ్ఫుల్ ఈస్ దిస్ ఫర్ ద విత్ రిగార్డ్ టు ద పొలిటికల్ లీడర్స్. యూ కెన్ జస్ట్ అండర్స్టాండ్ ఇట్ ఇస్. ఓకే, డైలీ వేజ్ లేబర్స్ డైలీ పని చేస్తే డబ్బులు ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. ఆ డబ్బులు కూడా సో సపోజ్ మీ దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే, మీరు ఓకే మినిమం డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే, మీకు ఏదైనా పనులు ఉంటాయి కదా, మీరు ఏదైనా ఇల్లు పెయింటింగ్ చేసుకుంటున్నారు, లేకపోతే లేబర్ అడ్డా నుంచి ఏదైనా ఇల్లు షిఫ్టింగ్కి చేసుకుంటున్నారు కదా, సో ప్లీజ్ వాళ్ళు 800 900 అట్లా ఆడతారు, ఇవి ఇచ్చేయండి, ఏం కూదు. ఒక పిజ్జా తినలేదంటే ఒక మంత్లో అది అయిపోతుంది. కానీ వాళ్ళకి పిలుచుకొని ఇది ఇంత ఉంది చూడండి, ఇది ఖాళీ చేయడానికి ఎంత, లేకపోతే ఇది ఉడవడానికి ఎంత అంటే, అమ్మ 800 అవుతుందమ్మా అంటే అంత తీసుకుంటున్నారా మీరు, 400 తీసుకోండి అట్లా చెప్పకండి, ఇచ్చేయండి, ఏం కాదు. ఓకే, అగ్రికల్చర్ లేబర్ 23%. అంటే అగ్రికల్చర్లో ఫార్మర్ ఓనర్ గురించి మాట్లాడలేదు నేను ఇక్కడ. ఫామ్ ల్యాండ్లో పని చేస్తున్న వాళ్ళు ఎంతమంది? 23%. అగ్రికల్చర్లో వాళ్ళ ల్యాండే వాళ్ళే అగ్రికల్చర్ చేసుకుంటున్నారు 11%. 7% డూ నథింగ్ అంట అండి, ఏం చేయరంట. మళ్ళీ ఏం చేస్తారు? ఓకే, అదే కమ్యూనలిజం, పోలరైజేషన్, అమ్మాయిలకి ఏడిపించడం, రోబరీ, థెఫ్ట్, మర్డరు, రేపు ఇవన్నీ చేస్తారు. 4% బీడీ వర్కర్స్లో 4% ఉంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్, ఇస్ పే ధ్యాన్ దేనా హై. ఓకే, 4% ఈజ్ దేర్ బీడీ వర్కర్స్. సో గవర్నమెంట్ షుడ్ టేక్ ఇనిషియేటివ్ టు హెల్ప్ దెమ్ అవుట్. 3% ఓలా ఊబర్ డ్రైవర్స్, అట్లాంటి అంటే ఓలా ఊబరే కాదు ఏదైనా డ్రైవర్స్ ఆల్సో. 2% స్మాల్ బిజినెసెస్, చిన్న బిజినెసెస్, హార్డ్వేర్ షాప్ అట్లా ఉంటాయి కదా, కిరాణా షాప్స్ వాళ్ళు. 2% మైగ్రెంటెడ్ లేబర్ ఆర్ దేర్ అండ్ అదర్స్ ఆర్ 17%. సో దిస్ ఈజ్ అవర్ అక్యుపేషనల్ స్ట్రక్చర్ అంటారు. దీనికి ఏమంటారు? అక్యుపేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ తెలంగాణ. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే అండి. పర్సన్స్ ప్రెజెంట్లీ ఎంగేజ్ ఇన్ ట్రెడిషనల్ అక్యుపేషన్స్. ట్రెడిషనల్, ఓకే, వాళ్ళది ట్రెడిషన్ ఉంది, వాళ్ళ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అదే చేసిండ్రు, వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. సో వాషర్మెన్ 91% ఆఫ్ వాషర్మెన్ 91% దానిలోనే పని చేస్తున్నారు. టాడీ ట్యాపర్స్ 85%, అంటే షిఫ్టింగ్ లేదు, అంటే వాళ్ళ ఫాదర్స్ ఏం చేసిండ్రు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. 91% ఫిషర్మెన్స్ హ్యావ్ బికమ్ ఫిషర్మెన్, 85% టాడీ ట్యాపర్స్ హ్యావ్ బికమ్ టాడీ ట్యాపర్స్. వాళ్ళ పిల్లలు కార్పెంటర్స్ అదే అయిండు, వీవర్స్ కూడా అదే అయిండు. లీస్ట్ అంటే పాటరీ చేసిన వాళ్ళు, పాటరీ డిమాండ్ మొత్తం పోయింది కాబట్టి బ్రిటిష్ వల్ల. ఇన్ ద ఇండియన్ మోడర్న్ హిస్టరీ స్పెక్ట్రమ్ ఫస్ట్ పేజ్లో మీకు ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ 1857 రివాల్ట్లో సెకండ్ పారాగ్రాఫ్లో ఉంటుంది. హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్. హ్యాండీక్రాఫ్ట్, పాటరీ విల్ కమ్ ఇన్ టు హ్యాండ్తో చేసిన క్రాఫ్ట్ అంటే ఒక వస్తువు. ఓకే, సో ఒకప్పుడు పాటరీది చాలా ఉండింది డిమాండ్. ఓకే, మహారాజా వాళ్ళు పెద్ద సురైలు ఇవన్నీ అలా పెట్టుకున్నారు. ఓకే, సో ఇప్పుడు అలాంటి డిమాండ్ లేదు కాబట్టి పాటరీ ఎవరు కొనట్లేదు కాబట్టి వాళ్ళ పిల్లలు వేరే జాబ్స్కి షిఫ్ట్ అయిపోయిండ్రు. ఓన్లీ 11% ఆర్ డూయింగ్ పాటరీ నౌ. బ్రాంజ్ స్మిత్ కూడా ఎవరు బ్రాంజ్ కొనట్లేదు, మొత్తం అలాయ్ వచ్చేసింది, స్టీల్ వచ్చేసింది. సో బ్రాంజ్ నోబడీస్ యూజింగ్ ఇట్.
ఓకే 5.7% ఉన్నారు. ట్రెడిషనల్గా వాళ్ళ పిల్లలు వేరే జాబ్ చూసుకున్నారనమాట. కాబ్లర్స్ కూడా అంతే. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 15 to 59 years ago ఏజ్ గ్రూప్ బై ప్రిన్సిపల్ అక్యుపేషన్. ఓకే, this is in what number? This is in number. Please remember this. సన్రైజ్ సెక్టర్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సన్రైజ్ సెక్టార్? సన్రైజ్ సెక్టర్ అంటే ఆ సెక్టార్కి ఇప్పుడు మాత్రం అంత డిమాండ్ అంతా ఏం లేదు. ఓకే, ఈ సెక్టార్ ఇంకా నేసెంట్ స్టేజ్లో ఉంది. ఎక్కడ ఉంది? నేసెంట్ స్టేజ్లో ఉంది, ఇంకా డెవలపింగ్ అవుతుంది. అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా సరే, రోబోటిక్స్ అయినా సరే, నానో టెక్నాలజీ అయినా సరే, ఓకే, అండ్ బిజినెస్ కరెస్పాండెన్స్ అయినా సరే, మీ బిజినెస్కి ఎలా మంచిగా చేయాలి, అడ్వర్టైజ్మెంట్స్ అయినా సరే, మాస్ కమ్యూనికేషన్, ఇవన్నీ ఫ్యూచర్లో చాలా పికప్ అవుతాయి. కానీ ఇప్పుడు మాత్రం ఇది బేబీ స్టెప్స్లో ఉన్నాయి. లేటర్ ఆన్ దే విల్ బీ హ్యావింగ్ మోర్ డిమాండ్. ఓకే, సన్రైజ్ సెక్టార్స్ ఆర్ దో సెక్టార్స్ విచ్ ప్రొవైడ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫ్యూచర్. సో ఇప్పుడు మనం వాళ్ళకి మన వర్కింగ్ ఏజ్లో ఉన్న అన్స్కిల్ పాపులేషన్కి మనం స్కిల్ ఇచ్చేస్తే ఫ్యూచర్లో ఈ సెక్టార్ డెవలప్ అయిపోతే ఈ సెక్టార్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. కాబట్టి సో సన్రైజ్ సెక్టార్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐడెంటిఫై చేయాలి. మన సన్రైజ్ సెక్టార్స్ ఏమేమి ఉన్నాయి ఐడెంటిఫై చేయాలి. సో దే హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్ ఫ్యూచర్లో టూరిజంలో చాలా స్కోప్ ఉందంట మన తెలంగాణలో. ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీలో కూడా ఉంది. కన్స్ట్రక్షన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. ఇన్సూరెన్స్ ఇంకా చాలామంది తీసుకుంటారు. ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ ఇంకా పెరుగుతుంది. లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇంకా వేర్ హౌసింగ్, స్టోరేజ్ ఫెసిలిటీస్ అండ్ ప్యాకేజింగ్, ఇవన్నీ సెక్టార్స్ మన తెలంగాణకి సన్రైజ్. అంటే ఇప్పుడు దీనికి అంతా ఏం డిమాండ్ లేదు, అంతా ఏం ఎలాబరేట్గా ఫ్లోరిష్ అవ్వలేదు. కానీ ఫ్యూచర్లో దిస్ విల్ ఇంక్రీజ్ వెరీ వెరీ మచ్, చాలా ఇంక్రీజ్ అవుతాయి ఇవన్నీ. సో మన అన్స్కిల్ పాపులేషన్కి స్కిల్ సర్టిఫికేషన్స్, స్కిల్ కోర్సెస్ దీనిలో నేర్పించేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరికిపోతుంది. Future they will get the employment. The study of the government of Telangana also indicated that demand for labor will decline in sectors such as agriculture lo demand taggutadi. Okay, వుడ్ అండ్ పేపర్ ప్రొడక్ట్స్లో కూడా తగ్గుతుంది. ఎందుకంటే డిజిటలైజేషన్ వచ్చేసింది కాబట్టి పేపర్ ఎవరు వాడట్లేదు. మైనింగ్ అండ్ క్వారింగ్ కూడా తగ్గుతుంది ఇన్ ద కమింగ్ ఇయర్స్. సో వుడ్ అండ్ పేపర్లో, అగ్రికల్చర్లో, మైనింగ్ అండ్ క్వారింగ్లో ఏదైనా వాళ్ళకి స్కిల్స్ ఇవ్వడం వేస్ట్. దీనిలో ఈ సెక్టార్స్లో వాళ్ళకి స్కిల్స్ ఇచ్చేస్తే ఈ సెక్టార్ లేటర్ ఆన్ ఎలాగైనా డెవలప్ అయిపోయి ఎలాగైనా బెనిఫిట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ సన్రైజ్ sectors. Thanks for watching to me. Have a nice day. Bye bye. Take care and do spread the all videos. Okay, so that everyone will take the benefit of it. Have a nice day.